హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జోస్ కన్స్ట్రక్షన్ వర్క్. హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము గోడ పని అయితే చేస్తున్నాము. చూడండి, ఇటుకైతే మొత్తం వర్షంకి మొత్తం కరిగిపోయాయి అనమాట. మీరు ఎవరైనా చేయాలనుకుంటే బ్రిక్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకుని అయితే కొనుక్కోండి. చూడండి, మనలో అయితే తక్కువ ధర అనేసి తెచ్చారు, కానీ ఈ వర్షం మొత్తం తడిసిపోవడము కరిగిపోయినాయి. చూడండి, ఈ ఇల్లు వాన రైతు మొత్తం అయితే లాసే అయితే అయిపోండు. చూడండి, బ్రిక్ మొత్తం అయితే కరిగిపోయినాయి, దాని మొత్తం ముక్కలు అయిపోయినాయి. చూడండి, ఇలాంటివి ముందు జాగ్రత్త చూసుకోవాలి. మరి బెడ్ వచ్చిన తర్వాత రిటర్న్ అయితే అవ్వదు, అందుకే ఇదే బెడ్ అయితే మేము కడుతున్నాం. ఈరోజు 3 రూమ్లు అనమాట. ఎప్పుడైనా బెడ్ తీసుకునేటప్పుడు ముందు జాగ్రత్త తీసుకోవాలన్నమాట. బెడ్ బాగుందా లేదా అనేది చూసుకోవాలి, లేదంటే ఇదే పరిస్థితి అవుద్ది అనమాట. మొత్తం ముక్కలు రెడ్ అయిపోయినాయి, అదే వాటర్ తగిలితే చాలు కరిగిపోతున్నాయి అనమాట. చూడండి, మేమైతే ప్లింట్ బీమ్ మీద అయితే ఉండ్రు అనమాట వేసి బెడ్ అయితే వేయాలి. మాలు వేసుకొని పిల్లర్లకి ఉండ్రు మాలు అయితే ఖచ్చితంగా రాయాలి. కొంత సేఫ్టీ అనమాట, గోడకి క్రాక్స్ అయితే రాకుండా ఉండడానికి ఉండ్రు మాలు అయితే రాయాలన్నమాట. ఇది కొంచెం చూడండి, మనం రాస్తున్నాడు. కింద ఉండ్రు వేస్తాము పిల్లలకి అనమాట. ఉండ్రు మాలు ఇలా రాయాలి. బెడ్ అయితే మొత్తం దారుణంగా ఉంది. వర్క్ అయితే స్టార్ట్ చేస్తాం. చూడండి, బ్రిక్ వర్క్ అనమాట. బాగా చూడవా, ఇదిగోండి. మేమైతే ఫస్ట్ వరుస అనేది మొత్తం గోళీలు అయితే వేస్తున్నాము. ఈ బ్రిక్ అయితే పొడవు కూడా తక్కువేనండి, 8.5 ఇంచులు ఉంది, 9 ఇంచులు అయితే లేదు. చూడండి, మొత్తం నిలువ గోడ అనేది మొత్తం గోళీలే మొత్తం వేస్తాం. పెద్ద ఉండ్రమాలు అయితే పిల్లలకి రాయాలి, అలాగా చెక్కు ఉండరు అనమాట. వాటర్ ఎక్కువ వేయకూడదు, వాటర్ ఎక్కువ వేస్తే పట్టదనమాట. బెడ్డ చెక్కు ఉండ్ర వేసుకొని మాల వేసుకుంటే క్రాక్ అయితే రాదనమాట. చూడండి, చూడండి ఫ్రెండ్స్, మేమైతే గోడ పని అయితే ఈరోజు కడుతున్నాము. తూకం అయితే ఎలా వేయాలనేది చూపిస్తాను. దగ్గర చూపించరా. తూకం అనేది పేపర్ అంత గ్యాప్ ఉండాలన్నమాట. చూడండి, తగిలినట్టు ఉండాలి బెడ్డ. ఇలా వేసినట్టుగా అయితే గోడ నిలువగా వచ్చినట్టు. చూడండి, చూడండి ఫ్రెండ్స్, మేము నిన్న వర్షంతో అయితే వర్క్ అయితే చేస్తాము. చూడండి, మొత్తం 3.5 అడుగులు అయితే వర్క్ అయితే అయిపోయింది. బ్రిక్ వర్క్ అనమాట. మొత్తం దర్జా అయితే కొట్టాము, ఎందుకంటే బెడ్లు ఆల్రెడీ నిన్న చూపించాను కదా వీడియోలో. వర్షం నీరు తడిసిన వెంటనే బెడ్లు అయితే కరిగిపోవడము అవి జరిగేవి. అందుకే మేమైతే దర్జా అయితే వెంటనే గోడ కట్టి దర్జా అయితే కొట్టామన్నమాట. చూడండి, నిన్న వర్క్ అయితే ఇంతవరకు అయితే పని అయింది. చూడండి, మొత్తం 5 బిట్లు అయితే మొత్తం వర్క్ అయితే అయిపోయింది. 3.5 అడుగులు అయితే కొట్టేసామన్నమాట నిన్న. మేమైతే సెల్ఫ్లు అనేసి ఉంచామన్నమాట. ఈ సెల్ఫ్ సైజ్ వచ్చేమో 4.5 అడుగులు అనమాట. మేము సెల్ఫ్లు అయితే కబోర్డులు అనమాట. ప్రతి గోడ మీద అయితే ఒక సెల్ఫ్ అనేది ఉంచాము. ఇది సెంటర్ అనమాట. మధ్య గదిలోన మేము 5 అడుగులు అయితే సెల్ఫ్ ఉంచుకున్నాము. ఏమైనా డిజైన్ పెట్టుకోవచ్చు అనమాట. 5 అడుగులు పెట్టాము మేము ఈ సెల్ఫ్. ప్రతి గోడ మీద అనేది కబోర్డు కావాలన్నారు, అందుకే చూడ. ఇది బ్యాక్ అనమాట. డోర్ వస్తుంది ఇక్కడ. 3 అడుగులు ఉంచాము గ్యాప్. ఇది కిచెన్కి కిటికీ ఉంచుతున్నాం మేము. 3 అడుగులు అనమాట ఇది. ఇప్పుడు ఈ నిల్వ అయితే మేము వర్క్ అయితే చేస్తున్నాము. పని మొదలు పెట్టాము. మళ్ళీ చూడండి, ఇంకో నిల్వ అయితే గోడ కడుతున్నాము. మొత్తం ఒకేసారి 2 బిట్లు అయితే కొడుతున్నాము. 4 మేస్త్రీలు అవుతున్నాం అనమాట. అరే బావా, హాయ్. మేము ఒక ఇద్దరు ఈ బిట్ ఇంకో బిట్ అయితే ఇద్దరు కడుతున్నారు అక్కడ. ఈరోజు కూడా వర్షం పడే అవకాశం ఉన్నట్లుంది. శనకలు అయితే పడుతుంది. చూడండి, వాతావరణం అయితే ఇలా మారిపోయింది, మబ్బుగా ఉంది. ఫస్ట్ వరుస బెడ్ అయితే అడ్డు ముక్కలు అయితే వేస్తున్నాము. ఈ బెడ్ అనమాట ఫ్లోరింగ్ వస్తుంది. ఈ బెడ్ నుంచి పైన లెక్క అనమాట ఫ్లోరింగ్.
చూడండి మేము ఈరోజు కట్టే వాల్ అయితే ఇలా ఉంది, ఇంకా డర్జా అయితే కొట్టలేదు. జాయింట్ అయితే ఇలా కరెక్ట్గా వేసుకోవాలన్నమాట, బెడ్కి బెడ్ జాయింట్ అయితే ఉండాలి. చూడండి ఇలా పరవాలన్నమాట. ఫస్ట్ బెడ్ ఇలా పర్వాలేదు. చూడండి ఈ టాప్ బెడ్ కింద ఈ అడ్డముక్క అయితే ఉండాలన్నమాట, ఇలాగా జాయింట్. చూడండి ఈ జాయింట్కి పైన ఉండాలి కింద. చూడండి బ్రిక్ వర్క్ అనేది కరెక్ట్ జాయింట్లు చూసుకొని అయితే పేర్చాలన్నమాట, అప్పుడు గోడ అయితే క్రాక్ అయితే రాదనమాట. ఇప్పుడు మేము దీనికైతే సెల్ఫ్ అనమాట ఉంచాము, కబోర్డు 4.5 అడుగులు వెడల్పు అయితే ఉంచాము, ఇంకా దర్జా అయితే కొట్టలేదు. చూడండి అందరూ సాయంకి అయితే వచ్చారన్నమాట, లేబర్లు అయితే మనీ పే చేయని అవసరం లేదు. చూడండి వర్షం అయితే విపరీతంగా పడుతుంది. చూడండి మామూలుగా లేదు వర్షము. మేమైతే టార్బన్లు అయితే వేస్తాం. చూడండి టార్బన్లు వేసి పని అయితే చేస్తున్నాము. ఇదిగో ఈవిడే ఇంటి వాడినది అనమాట. ఇది వాళ్ళగా వర్షం పడుతుంది, మెరుపులు అయితే విపరీతంగా సౌండ్ అవుతుంది, పని అయితే ఆపట్లేదు. మామూలు లేదు ఈ పని. ఏ వాళ్ళగా వాళ్ళగా దర్జా అయితే కొడుతున్నాం. మీలోగా టార్బన్ అయితే వేస్తాం పైన. బాగున్నావని చెప్పు. అవునా అవునా. ఇదిగోండి ఇప్పుడు 2.5 అడుగులు అయితే మొత్తం కట్టేసాము. ఇప్పుడు దిమ్మల పనులే ఉన్నాయన్నమాట. చూడండి వర్షం అయితే దంచేస్తుంది. చూడండి వాటర్ అయితే ఎలా పారుతుంది. వామ్మో వర్షం అయితే పడుతూనే ఉంది, మామూలుగా లేదు. చూడండి చూడండి టార్బన్ నుంచి ఎలా నీరు పారుతుందో. ఇల్లు మొత్తం అయితే వాటర్ నిండిపోయేలా ఉంది. ఇప్పుడు దర్జా అయితే ఇప్పుడు కొడుతూనే ఉన్నాము. టార్బన్ వేస్తాం కాబట్టి మా దగ్గర అయితే వర్షం అయితే కారకుండా అలాగ ఉండిపోతుంది అన్నమాట టార్బన్తో. వర్షం పడుతుంది. Nanti woi bu, nak kapit sino? ఓకే ఏదో అలా ఉంది చూడు. చూడండి మేమైతే వర్షంతో పని చేస్తున్నాము. వర్షం పడుతుంది కానీ పని అయితే ఆగకుండా పని చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, నాకు వస్తానికి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మేము ఇప్పుడు కడుతున్న గోడ అనమాట. ఇప్పుడు ఈ దీంతో 3వ రోజు లింటర్ లెవెల్ అయితే కడుతున్నాము. 6 అడుగులు లెవెల్ అనమాట. మేము లైన్ ఆర్మ్ వేసి లెవెల్ పైప్ వేసి లెవెల్ చేస్తున్నాం గోడ. చూడండి ఇప్పుడు టీ బ్రేక్. ఎండ అయితే విపరీతంగా డాన్ చేస్తాం. నిన్న అయితే టార్బన్లు వేసి మరీ పని చేస్తాము. ఈరోజు నిన్న బదులుగా ఈరోజు రెట్టింపు అనమాట ఎండ. మామూలుగా అయితే లేదు ఎండ. చూడండి చెమటలు కాగిపోతున్నాయి. లింటర్ లెవెల్ అయితే ఒక నిల్వ అయితే మొత్తం వాల్ అయితే కట్టేసాము. చూడండి ఇప్పుడు టైం అయిపోయింది, లంచ్ అనమాట. దిగిపోతున్నాము.
చూడండి మొత్తం లింటల్ లెవెల్ అయితే కట్టేసాము మొత్తం చూడండి. ఇంకా ఒక నిల్వ అడ్లు ఉన్నాయి. ఇప్పుడు భోజనం టైం అయిపోయింది, భోజనంకి అయితే దిగిపోతున్నాం అనమాట. ఓకే హలో హలో చూడండి, మేమైతే లింటల్ లెవెల్ అయితే మొత్తం గోడ పని అయితే పూర్తిగా అయిపోయింది. ఈ రోజుతో 4వ రోజు అనమాట. 4వ రోజుకి అయితే ఫినిష్ అయితే చేస్తాం మొత్తం. చూడండి 3 రూమ్లు అయితే మేము వర్క్ అయితే చేస్తాము. ఇది ఫస్ట్ రూమ్ అనమాట. తర్వాత ఈ ఫస్ట్ రూమ్ వచ్చేమో చూడండి అలా ఉంది, 12 x 10 అడుగులు అనమాట ఇది ఈ ఫస్ట్ రూము. ఇంకా సెకండ్ రూమ్ వచ్చేమో ఇది 12 x 12 అనమాట ఇది. ఈ లాస్ట్ రూమ్ వచ్చేమో ఇది కూడా సేమే ఉంచాము, 12 x 12 ఇది కూడా. చూడండి లాస్ట్ రూమ్కి అయితే వచ్చాను. మొత్తం మేమైతే ప్రతి రూమ్కి అయితే 2 సెల్ఫ్లు అయితే ఉంచామన్నమాట, కబోర్డ్లు అనమాట ఇవి. చూడండి ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ముగిస్తున్నాను. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచ్ వీడియో.